హరహర మహాదేవ. భక్తి అనే పాశానికి కట్టుబడి మనల్ని అనుగ్రహించేది ఈ లోకంలో భగవంతుడు ఒక్కడే. ఇంకొకటి పైన మనం భక్తిని చూపిస్తామంటే, భగవంతుడిని కాదని ఇంకొకటి పైన భక్తిని చూపిస్తాం అనుకుంటే, వాడు మన నెత్తిన భస్మాసుర హస్తం పెట్టడం ఖచ్చితం. పరమేశ్వరుడి నెత్తిన భక్తుడు హస్తం పెట్టాడు, కానీ ఏ భక్తుడి నెత్తిన పరమేశ్వరుడు హస్తాన్ని ఉంచలేదు కదా. అంటే భస్మాసుర హస్తం వలె హస్తాన్ని ఉంచలేదు కదా, అభయ హస్తాన్నే ఉంచాడు. అదే భగవంతుడి యొక్క గొప్పదనం. అంతేకాదు, శివుడిగా కొలుస్తావో, రాముడిగా కొలుస్తావో, కృష్ణుడిగా కొలుస్తావో, జగదంబగా కొలుస్తావో, ఎలా భావన చేసినా మనసులో భక్తి అనేది చాలా చాలా ముఖ్యం. సర్వాత్మన సర్వదా ఈశ్వరుణ్ణి ఆశ్రయించి తాను ఎప్పుడూ కర్మాచరణం చెయ్యాలి. అలా ఆశ్రయించడం అనే బుద్ధి లేకపోతే కర్మ సాఫల్యాన్ని పొందదు. కర్మ అనే కాదు, తాను చేసే ఏ భావమైనప్పటికీ కూడా అది భక్తితో ముడిపడి ఉండాలి. అందుకే ఈ భక్తి మహత్తును తెలుపుతూ శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. ఎవరి మీద? భక్త కన్నప్ప మీద ఈ శ్లోకాన్ని చెప్పారు. నేను సినిమా కన్నప్పల గురించి చెప్పడం లేదు, అందులో కూడా కొంత మంచి ఉండవచ్చు గాక, కానీ యథార్థంగా తిన్నడు ఆ పరమేశ్వరుణ్ణి ఎట్లా పూజ చేశాడని చెప్పడం కోసం కొన్ని సంఘటనలు శంకరుల వారు చెప్పారు. అర్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్త కన్నప్ప పరమేశ్వరుడికి ఎలా పూజ చేశాడు అదే చెబుతున్నారు. సహజంగా బ్రాహ్మణులు పూజ చేసేటప్పుడు శివుడికి అలంకారం చేస్తారు కదా, ఆ అలంకారంగా మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే ఆయనకు కనపడింది మార్గావర్తిత పాదుగా పశుపతే, దారిలో పాడవేసిన చెప్పు కనపడింది. అది ఎందుకు అనిపించిందో తిన్నడు దాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుడికి కట్టాడు. అలాగా అంగస్య కూర్చాడితే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాడితే. పుక్కిలించి శివలింగం మీద విడిచినటువంటి జలం పరమేశ్వరుడికి దివ్యాభిషేకాలుగా మారి కించిత్ భక్షిత మాంసశేష కబళం, కాసింత తాను తిని, స్వామి ఇది చాలా రుచిగా ఉంది, నువ్వు కూడా తింటే నీకు ఆనందం కలుగుతుంది సుమ, కడుపు నిండుతుంది, నువ్వు తింటావా తినవా అని ఈశ్వరుణ్ణి గదమాయించి ఆ మాంసాన్ని ఈశ్వరుడి చేత తినిపించిన మహాభక్తుడు కన్నప్ప. అట్లాగూ అంతటి జగదీశ్వరుడు ఒక సామాన్యమైన భిల్లుడికి కట్టుబడ్డాడు అంటే దీనికి కారణం ఏమిటి? భక్తి కాదు. భక్తి కిం న కరోత్యహో, అహో భక్తి ఏమి చేయలేదు. వనచరో భక్తావతంసాడితే, నాగరికమైనటువంటి జ్ఞానం లేని ఒక ఆటవికుడు భక్తులలో అగ్రగణ్యుడయ్యాడు అంటే ఈ భక్తి మహిమ ఎంత గొప్పది. కనుక ఎవ్వరు ఎంత జ్ఞానాన్ని పొందినప్పటికీ, ఎంత విజ్ఞానవంతులైనప్పటికీ భగవంతుణ్ణి భక్తితో ఆశ్రయించాలి అని ఉపదేశం చేయడం కోసం శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని మనకి ఉపదేశం చేశారు. ఇది ప్రసిద్ధమైన శ్లోకమే కనుక పీకి లాగి చెప్పుట అవసరం లేనటువంటిదే. వేదములలో కూడా ఈ భక్తి గురించి ఎంత గొప్పగా చెప్పారు. అందరూ అనుకుంటారు వేదములంటే పంతుల గారి మంత్రములే ఉంటాయి తప్ప భక్తి గురించిన విషయములు ఉండవని అనుకుంటారు. అట్లా కాదు. ఇంద్రుడు అంటే జగడాల మారి దేవుడు, ఎవ్వరిని తపస్సు చేసుకోనివ్వడు, ప్రశాంతంగా ఉండనివ్వడు అని మనం భావన చేస్తాం. అట్లాంటి ఇంద్ర భగవానుడు అపాల అనే ఋషికన్యకు వ్యాధిని నివారణ చేసి ఆమె భక్తికి సంతుష్టుడై అనుగ్రహం చేశాడు. ఆ కథ మనకు వేదాలలో ఉన్నది. అపాల అనే ఆమెడకు దేహమంతా కుష్ఠవ్యాధి రాగా, కుష్ఠవ్యాధి కాదు బొల్లి వ్యాధి రాగా, ఆ సమయంలో ఆమె ఇంద్రుడి కోసం ఎంతో ఉపాసన చేసి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తోంది. ప్రతినిత్యం ఆమె దినచర్య ఏమిటి? ఆశ్రమం నుండి నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చి ఇంద్రుడి కోసం జపం చేస్తూ ఉండడం, అంటే తపస్సు చేస్తూ ఉండడం. ఆ విధంగా ఆమె అనుష్ఠానం చేస్తూ ఉండేది తల్లి. ఒకానొక సందర్భంలో స్నానానికి వెళుతూ ఉండగా సోమలత ఆమెడ కంటబడినది. ఇది మా తండ్రి మొదలైన వారు భగవాన్ ఇంద్రుడికి ఆహుతి ఇవ్వడానికి వినియోగం చేస్తారు కదా, ఇప్పుడు నేను కూడా ఈ సోమరసాన్ని తీసి ఇంద్రుడికి ఇస్తాను అని
తన దగ్గర ఎటువంటి సాధనాలు లేకపోతే భక్తితో తనని తాను మరిచిపోయి పంటి కింద నలిపి ఆ ఎంగిలి చేసిన రసాన్ని తీసి ఇంద్రుడికి ఇచ్చి తాగవయ్యా అన్నది. ఆశ్చర్యం! దేవతలకు రాజు అమృతాన్ని పానం చేసే ఆ ఇంద్ర భగవానుడు ఆమె ఇచ్చిన ఈ సోమరసానికి సంతోషించాడు. యజ్ఞంలో సోమరసం తీసుకోవడమే కాదు, భక్తితో, అది రోగంతో ఉన్న ఆవిడిచ్చిన సోమరసాన్ని తీసుకోవడానికి ఇంద్రుడు వచ్చాడు అంటే భక్తి మహత్తు ఎంత గొప్పది. ఇంద్రుల్లో ఈ కోణాన్ని చూడాలి. దయచేసి ఇంద్రుడిని విమర్శ చేసేటువంటి వాళ్ళు, మన పురాణాలని విమర్శ చేసేవాళ్ళు ఆ మహానుభావుడు చేసిన ఈ దివ్యలీలను కూడా తెలుసుకోవాలి. ఇంద్రుడు అట్లా రాగానే అపాల అడుగుతుంది వరాలు కోరుకోమంటే, మా నాన్నగారికి బట్టతల లేకుండా చెయ్యని వరం కోరుకుంది మొట్టమొదటిది. ఎంత ఆశ్చర్యం! కూతురికి తండ్రి పైన అలాంటి ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత తన రోగం తగ్గించడం మొదలైన వ్యవహారాలు జరిగాయి. కనుక భక్తి అనే పాశానికి కట్టుబడి భగవంతుడు ఎప్పుడూ భక్తులకు అభిముఖంగా వస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేకమైనటువంటి భక్తి మహత్తుని తెలిపే గాథలు మన పురాణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈనాడు భక్తి మహత్తు గురించి తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ప్రస్తావన చేసుకున్నాం. కనుక మనసులో ఏ పని చేస్తున్నా ఇట్లా మన పూర్వుల్ని ఆదర్శంగా తీసుకుని భక్తితో మనం చరిస్తాం కాగా అని భావన చేస్తూ ఈ భాగానికి ముగింపు పలుకుతున్నాను. నమస్కారం.